హే గాయస్, వాట్సాప్ అందరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ఇంతకు మంచి ఏం మాట్లాడలేదు, మా టీమ్స్లో ఇంతకు మాట్లాడతాం, అడ్జస్ట్ అయిపోయింది. సో ఈరోజు అయితే నా ఫస్ట్ లాగ్ స్టార్ట్ చేయబోతున్నాను. ఎలా ఉంటుంది చూడాలి. ముందైతే మా ఫ్రెండ్ గారి ఇంటి దగ్గరకు వచ్చేసాను, వాడిని ఎక్కించుకొని ఇటన్నా బయటకు వెళ్దామని. ఆ బయటకి ఎట్ అనేది వాడు డిసైడ్ చేస్తా అన్నాడు. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ఏ బైక్ రైడ్ విత్ అ ఫ్రెండ్. వీడికి వచ్చి పావుగంట అయింది, వీడు ఇంతసేపు అయినా కిందకి దిగుతలేడు. ఏం చేస్తున్నాడు వీడు? వచ్చిండు యో మ్యాన్. దిగోవాలి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. వాడైతే వచ్చేసాడు. సో ముందైతే పెట్రోల్ కొట్టించుకున్నాం, అటు నుంచి ఎటు వెళ్దాం అడుగుతాం. ఇదైతే మంచి డేంజరస్ గల్లీ, పిచ్చోళ్ళంతా ఇక్కడే బండి ఉంటారు, అందుకని మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవునరా, చాలా చాలా మంచిది మీది గల్లీ. అవునవును. పెట్రోల్ బంక్ అయితే వచ్చేసినాము. ఓకే, పెట్రోల్ అయితే ఎక్కిచ్చేసినాము. సో మనోడికి తెలిసిన మంచి టీ స్టాల్ ఉందంట. అంటే స్టాల్ ఏం కాదు, ఇట్స్ యాక్చువల్లీ నైస్ టీ షాప్, బాగుంటుందంట. లెట్స్ గో దేర్ అండ్ టేస్ట్ ద టీ. ముందైతే అక్కడికి వెళ్దాం, తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్దామని తర్వాత సంగతి తర్వాత. ఏంట్రా పొద్దున్నే టీ తాగడానికి బయటకు వచ్చాడు, లాగా ఉంటాడు, ఏం చేస్తా ఉంటున్నాడు వీడని కంగారు పడకండి, నాకు ఏం తెలీదు. ఇట్స్ అన్ప్లాన్ ట్రిప్, సో కొన్ని ఇలానే ఉంటాయి, తప్పదు. మనోడు కూడా వెనక నుంచి రికార్డింగ్ చేసేస్తున్నాడు. సో ఇప్పుడైతే మనం ప్రెసెంట్ కుత్బుల్లాపూర్లో ఉన్నాము. కుత్బుల్లాపూర్ నుంచి మనం సుచిత్ర క్రాస్ రోడ్కి వెళ్తాము. సుచిత్ర క్రాస్ రోడ్ నుంచి విల్ బి గోయింగ్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అనుకుంటా, నాకు కూడా కరెక్ట్ అడ్రస్ ఐడియా లేదు, వీడే తీసుకెళ్తాడు. మేమైతే రాంగ్ రూట్లో వెళ్తున్నాము, మీరు మాత్రం ట్రై చేయకండి. ఇట్స్ స్ట్రిక్ట్లీ నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది. మనోడే నిపుణుడు. అస్సలు నాకే అస్సలు సంబంధం లేదు, మొత్తం వీడు చెప్తుంటే వెళ్తున్నాను నేను. మొత్తం తీసుకొచ్చే సంబంధం లేదంటే ఎట్రా? తీసుకొచ్చేసిన తర్వాత సంబంధం లేదంటే ఎట్టారా?
ఇటనా అట్లయితే ఓకే. ఇక్కడ ఇదిరా ఇదేనా? అమ్మో భయంకరంగా ఉంది చలి. నిన్న మొన్న ఇట్లా లేదురా, ఈరోజే ఉంది. ఇక్కడ రాలేదు కానీ జనరల్ హైదరాబాద్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ ఈ రోడ్లోనా ఏమైతే ఏమన్నా కంటోన్మెంట్ ఏరియానా లేకపోతే థర్డ్ పాయింట్? ఓకే, ఇదేనా థర్డ్ పాయింట్? గన్స్ మ్యాన్, గన్స్. ఒక గన్ తీసుకొని టప్ప ఒకసారి ఫైర్ చేయాలంటది. అట్లా చేస్తే మనల్ని ఫైర్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇది జంప్ అంటావా? చేసేద్దాం. సన్ రైజ్ అవ్వబోతుంది. సన్ రైజ్ ఓకే, ఇదేనా? ఓకే ఓకే, ఫేమస్. అంకుల్ जी तो फाइट देंगे, मैं కూడా కొట్టేస్తా. మనకి సైడ్ దేంగే అంటున్నాడా వాడు? ఆగండ్రా బాబు, వస్తున్నాం కదా. లెఫ్టా? మన దారి రహదారి అయిపోయింది. ఎప్పుడు చూడు రాకపోట్లనే పోతున్నాం. సో మొత్తానికి అయితే వచ్చేసినాం బ్లూ సీ దగ్గరికి. టీ కూడా తీసేసుకున్నాము. ఈడ మా ఫ్రెండ్ గారు కార్తిక్ ఆడే చెప్పిండు ఈడ టీ బాగుంటుందని. వాయిస్ వస్తుందా ఇంత దూరం కాదు, చూద్దాం. క్రేజీ ఉంది, క్రేజీ ఉంది నిజంగా. తప్పకుండా ట్రై చేయండి. అసలు మామూలుగా లేదు. బట్టలు చెప్పేసుకుంటా చెప్తున్నా. అంటే నేను కాదు, వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళు చెప్పుకోవాలి. లొకేషన్ వచ్చేసి సికింద్రాబాద్ ఈస్ట్. రైట్. సో అది సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది. అక్కడి నుంచి ఇటు వస్తే దట్ ఈస్ బ్లూ సీ. ఆల్రెడీ జనాలు అవుతున్నారు. టీ తాగేసి బైక్ రైడ్ స్టార్ట్ చేసేద్దాం.
క్యాప్షన్ రాసిండే నువ్వెన్ని గూడీలు చుట్టూ తిరిగిన అమ్మలాంటి దేవత దొరకదు. సూపర్ సూపర్. సో మనం కార్తిక్ని అయితే ఇంటి దగ్గర దింపేసినాము. కార్తిక్ని ఇంటి దగ్గర దింపేసి గోయింగ్ బ్యాక్ టు హోమ్. రూట్ తప్పిపోయినట్టున్నామే. ఎక్కడ పోతున్నాం మనం? ఓకే, థింక్ వి ఆర్ లాస్ట్. ఒక దగ్గర టర్నింగ్ తీసుకోవాల్సింది తీసుకోలేదు. ముందుకైతే వెళ్ళి చూద్దాం ఎక్కడ దాకా వచ్చినాము అసలు. అయితే మనం వెళ్ళాల్సిన రూట్ అసలు కాదు. ఏ రూట్లోకి వచ్చాం? మెయిన్ రోడ్ కనిపిస్తుంది, చూద్దాం. ఏదన్నా వెళ్ళొచ్చేమో చూద్దాం. మొత్తం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది. స్మోక్ స్మెల్ వస్తూ ఉంటుందా? స్మెల్. రోడ్ బేసిక్గా బాగుంది. సూరారం నుంచి లేదా వేరే రూట్ నుంచి వెళ్ళాలి మా ఇంటికి. ఆ రోడ్ నాకు అంతగా నచ్చలేదు. సో ఐమ్ టేకింగ్ దిస్ సూరారం రోడ్. ఈ రోడ్లో కూడా ఎక్కువ ట్రావెల్ చేయలేదు నేను, కానీ మార్నింగ్ వచ్చినప్పుడు అయితే రూట్ బాగుంది, పర్లేదు. బట్ ఇప్పుడేమో ట్రాఫిక్ చాలా హెవీగా ఉంది. ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఏఆర్ కాలేజ్ బస్. ఓకే, చేసేసినాము. అన్న రోడ్ ఇటన్నా అక్కడ చూస్తున్నానండి. రోడ్ మొత్తం అయ్యారి బస్సులే ఉన్నట్టున్నాయిగా. ఇటు చూడ అవే బస్సులు కనిపిస్తున్నాయి. దాటక్క, దాటు. ఏం చూస్తున్నావు? చేసాం బహదూర్పల్లి సిగ్నల్ దగ్గరికి. సో దిస్ ఇస్ బహదూర్పల్లి సిగ్నల్ ట్రాఫిక్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని ఒక అరౌండ్ 4 kilometers ఐ బిలీవ్. 4 kilometers వెళ్తే వరంపేట్, వరంపేట్ నుంచి బాచపల్లి, బాచపల్లి నుంచి మా ఇంటికి. లాంగ్ వే టు గో.
నన్ను ట్రిప్ పడకుండా ఉంటే బాగుండు. పోనేండి రా, పోనండి. ఒరే బాబు, ఇదే రా తనకి ఏం తీసుకోవాల్సింది, కొంచెం గ్యాప్ ఇవ్వంటారా. సైరా మొత్తానికైతే ఒక ఖాళీ రోడ్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి వ్యూ బాగుంటే బాగుంది, లేకపోతే ఇక్కడ చేసేది కూడా ఏం లేదు. साइड देंगे కొంచెం కొంచెం సైడ్ देंगे. అసలు జరగట్లేదు బస్సు చూడాలి, మనం మెల్లగా ఓవర్టేక్ చేయాలండి. సో గ్యాప్ ఇస్తలేదు అవతల బండి ఆపోజిట్ వాళ్ళు, పొరపా వస్తుంది బండి. ఇటు సైడ్ కష్టం, మన భయ్య ఆల్రెడీ బ్లాక్ చేసి పెట్టాడు రోడ్ని. కొంచెం గ్యాప్ దొరికేసింది, వెళ్ళిపోవడం ఇంకా. బాబు జరగండి రా. This is my colony and last లో ఉంది apartment. This is my first vlog. तो బాగానే వచ్చింది అనుకుంటున్నాను. Let's see. Okay, bye. Let's meet the second vlog.